నమస్కారం. రావినతుల భక్తి ఛానల్‌కి స్వాగతం. ప్రతి నెల గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి? వాటికి ఎలాంటి పరిహారాలు చేయాలి? అనేది మనకు అమ్మ క్లుప్తంగా వివరిస్తున్నారు. మనం వాటిని బాగా పాటించి మన మార్గం సుగమం చేసుకుంటున్నామని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ నెల గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి? వాటికి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది అమ్మనడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం అండి. అమ్మ ఇప్పుడు సెప్టెంబర్ నెలలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ నెలలో మీనరాశిలో శనిగారి వక్రస్థితి ఉంది. అలాగే మిథున రాశిలో కుజుడు ఉన్నారు. గురువుగారు ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలో ఉన్నారు. ఇక రవి బుధ కేతువులు ముగ్గురు కూడా సింహరాశిలో ఉన్నారు. శుక్రాచార్యుల వారు నీచలో ఉండి కన్యారాశిలో ఆయన సంచారం జరుగుతుంది. ఇక రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. చంద్రుని యొక్క స్థితి మేషరాశిలో ఉంటుంది. సెప్టెంబర్ మొదటి వారం రోజున ఈ రకమైనటువంటి గ్రహస్థితులు ఉంటూ ఉండగా సెప్టెంబర్ నెల ఆఖరు వచ్చేటప్పటికి మాసాంతానికి వచ్చేటప్పటికి రవి గారు కన్యారాశిలోకి వచ్చారు. అలాగే కుజుడు గురువుతో కలిసి కర్కాటక రాశిలోకి వచ్చారు. ఇక శుక్ర బుధులు ఇద్దరూ కూడా తులారాశిలో ఉన్నారు. రాహువు కుంభరాశిలోనే ఉన్నారు. శనిగారు మీనరాశిలోనే ఉన్నారు. చంద్రుడు తన ఉచ్చస్థానమైనటువంటి వృషభ రాశిలోకి వచ్చి ఉన్నారు. అంటే 2.5 రోజు ఉంటారు చంద్రుడు. ఈ 2.5 రోజు కాలము కూడా కుజుని యొక్క నీచభంగం జరుగుతుంది. కుజుడు నీచలో ఉన్నారు కాబట్టి ఆ రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు ఉచ్చలో ఉండేటప్పటికి ఎన్ని రోజులు ఉంటారు? 2.5 రోజు మాత్రమే ఉంటారు చంద్రుడు. ఆ 2.5 రోజు మటుకు నీచభంగం జరిగి ఉంటుంది కుజుడికి. అంటే కొంచెం ఆ నీచ ఫలితాలు తగ్గి తన యొక్క ప్రభావాన్ని చూపిస్తారనమాట. అమ్మ ఆగస్టు నెలతో పోలిస్తే సెప్టెంబర్లో అనుకోని గ్రహస్థితులు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఉన్నాయండి. ప్రతి నెల కూడా ఏ నెల కానెలే గ్రహస్థితులు మారిపోతూ ఉంటాయి. అలాగే ఎప్పుడు ఫలితాలు అప్పుడే, అప్పుడున్న ఫలితాలే ఉంటాయని చెప్పడానికి రాదు. ఎందుకంటే రాశిలో గ్రహం సంచరిస్తూ వెళ్తున్నప్పుడు నక్షత్రంలో 1వ పాదంలో కొన్నాళ్ళు సంచరిస్తుంది, 2వ పాదంలో కొన్నాళ్ళు సంచరిస్తుంది. ఇట్లాగా 4 పాదాల్లోనూ గ్రహం సంచరిస్తూ తన డిగ్రీలు మారుతూ ఉంటాయి, గ్రహాల దృష్టులు మారుతూ ఉంటాయి. కాబట్టి అంటే దృష్టి ఫలితాలు అలాగే ఉన్నప్పటికీ కూడా ఈ పాదాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు మార్పు కారణం చేత, ఆ దృష్టి ఫలితాల మార్పు కారణం చేత మార్పు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఈ నెల ప్రారంభంలో శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది, కుజుని దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. అసలు ఇది ఎంత మాత్రము బాగుండేటటువంటి గ్రహస్థితి కాదు. చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉన్నాయి ప్రతి వారికి కూడా. ఒక్క రాశి వారికనే కాదు, ప్రతి వారికి కూడా. మరి బుధ శుక్రుల కలయిక జరుగుతోంది మాసాంతానికి వెళ్ళేటప్పటికి. ఇది చాలా మంచి కలయిక అన్నమాట. ఈ సమ్మేళనము చాలా సున్నితమైన ప్రవర్తనని సూచిస్తూ ఉంటుంది. అలాగే ఉత్తమమైనటువంటి వ్యాపారాలు, అంటే వ్యాపార విలువలు అన్నమాట. వ్యాపారాలన్నీ కూడా ఉత్తమమైనవే. ఆ ఎటువంటి వ్యాపారంలో అయినా కూడా కొన్ని విలువల్ని పాటించుకుంటూ వెళ్ళేది కనిపిస్తుంది. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే గురువు గారు ఉచ్చస్థానంలో ఉన్నారు. చాలా పెద్ద ఫలితం దీనివల్ల. ఒక పక్క శుక్రాచార్యుల వారి మీద ఉంటున్న కారణం చేత ఎంత బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండాలో అంత బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నట్టుగానే గురువుగారు ఉచ్చలో ఉన్న ఫలితం కారణం చేత చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మరి శని కుజ దృష్టులు శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉన్నాయి కదా, ఉండడానికి రాశిలో ఈ నెలలో 3 రోజులు మాత్రమే ఈ దృష్టి కనిపిస్తుంది, కుజుని దృష్టి. ఆ తర్వాత శుక్రాచార్యుల వారు మారిపోతున్నారు. అలాగే కుజుడు కూడా మారుతున్నాడు. మళ్ళీ కుజుని దృష్టి శుక్రుడి మీద ఉంటుంది. అంటే వెరసి ప్రేమ వివాహాలు, అవివాహితులకి వివాహాలు జరగడం కుదరడం కాస్త కష్టంగా ఉండడం, ఏవో ఒక అనుమానాలు, అపోహలు, మనస్పర్ధలు, అలాగే అనారోగ్య సమస్యలు, స్త్రీల వల్ల చాలా చాలా ఇబ్బందులు, ప్రేమ వివాహాలు ఫెయిల్ అవ్వడం,
అపోహలకి దారితీయడం, స్త్రీలతో చాలా ఇబ్బందులు అన్నమాట. అలాగే మితిమీరిన కోరికలు, ఈ లేడీస్ ప్రాబ్లమ్స్ అంటారు చూసారా, అలాంటి వాటన్నిటికీ సంబంధించిన అనారోగ్యాలు జెంట్స్ కి ఉండడానికి అవకాశం ఉంది, లేడీస్ కి ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఆ జననేంద్రియాలు, యూరినరీ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ కూడా చాలా ఉండడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య వైషమ్యాలు పెరగడానికి అవకాశం ఉంది. ఇలా చెప్పుకోలేని చెప్పరాని అనర్థాలు చాలా జరగడానికి అవకాశం ఉంది. మరి గురువు గారు ఉచ్చెలో ఉన్నారు కదా, అంటే మనము చేసుకునే జపతపాల వల్ల చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి ఇక్కడ. అన్నీ ఉన్న సామెత ఉంది కదా మనకి, అలాగే అన్నీ ఉంటాయి, అది అనుభవిస్తామా అనుభవించమా అనేది ఆ పరస్పరం రెండు విధాలుగా. గోడ మీద ఉన్నటువంటి పిల్లి ఇటు దూకుతుందా అటు దూకుతుందా అంటే ఎవరు చెప్పగలుగుతారు? అలాగా అంటే జ్యోతిష శాస్త్రం కరెక్ట్ గానే చెప్తుంది, మనము ఊహించలేం. అలాంటి పరిస్థితి అన్నమాట. ఇటువైపు గురువు గారు చాలా అద్భుతమైన ఫలితాలు, అటువైపు శని కుజ శుక్రులు సరైన ఫలితాలు కాదు. 3 గ్రహాల ఫలితాలు బాగాలేదు కాబట్టి కొంచెం బ్యాడ్ ఫలితాలే ఎక్కువ ఉంటాయి, దుష్ట ఫలితాలకే ఎక్కువగా అవకాశం ఉంది అని మనం ఊహించాలి. అలాగే పరిహారాలు కూడా ఎక్కువగా చేసుకోవాలి. అమ్మ, మరి సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశి వారికి బ్రహ్మాండంగా ఉందండి. శుక్రాచార్యుల వారు నీచ స్థితిలో ఉన్న కొద్ది రోజుల్లోనే ఆయన మళ్ళీ నెల మధ్యలోనే వారు 4వ స్థానంలోకి, స్వస్థానంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఇది ఒక యోగం, మాలవీయ యోగం అని చెప్తాం. అంత అద్భుతమైన యోగం ఒకటి ఇక్కడ ఏర్పడుతోంది. ఆ తదుపరి గురువుగారి రాశిలో ఉన్నారు. గురువుగారు రాశిలో ఉన్నప్పుడు ఇవ్వనిది అంటూ ఏమీ లేదు. ద్వితీయంలో బుధుడు బాగున్నారు, ఉండడానికి 3 గ్రహాలే బాగున్నాయి. అంటే చంద్రుడు కూడా బాగున్నారు నిజం చెప్పాలంటే, కానీ 2.5 రోజే కదా చంద్రుడు ఉండేటటువంటి సంచరించే కాలం. అయినప్పటికీ కూడా 1 గంట చాలు గ్రహం బాగున్నది అంటే మన అదృష్టం పండిపోవడానికి. అలాగే చంద్రుడు యొక్క స్థితి సంచారము 10వ స్థానంలో ఉండి చాలా బాగుంది. అంటే చంద్రుడు బాగున్నారు, బుధుడు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు, గురువు గారు బాగున్నారు. అసలు 2 శుభగ్రహాలు నెలలో అనుకూలిస్తున్నాయి అంటే వీరు ఏది తలపెట్టినా కూడా శుభకరమే. ముఖ్యంగా స్థిర చిరాస్తుల వృద్ధి జరుగుతుంది, ముఖము యొక్క వర్చస్సు పెరుగుతుంది, మాట పరపతి పెరుగుతుంది, కుటుంబ జీవనం బాగుంటుంది, కుటుంబంలో వృద్ధి జరుగుతుంది. కుటుంబ వృద్ధి అంటే సంతానం జన్మించడమే కాదు, సంతానానికి సంతానం జన్మించడం కూడా కుటుంబ వృద్ధే, వంశాభివృద్ధి అని కూడా కొంతమంది చెప్తారు. అలాగే అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి సంతానం కలిగారనుకోండి, అది కూడా కుటుంబ వృద్ధే కదా. అలా కుటుంబ వృద్ధి జరుగుతుంది. కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే బాగా మాసాంతానికి వచ్చేటప్పటికల్లా చంద్రుని యొక్క స్థితి ఎప్పుడైతే లాభస్థానంలో ఉందో ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. రాశ్యాధిపతే చంద్రుడు అవుతూ లాభస్థానంలో ఉన్నారు, రాశిలో గురువుగారు ఉన్నారు. అలాగే ఇక్కడ 4వ స్థానం చతుర్థం అంటాం, సుఖస్థానం. ఆ స్థానంలో ఈ గృహము, మాతృ సుఖము, విద్య ఇవన్నీ కూడా మనకి 4వ స్థానమే సూచిస్తూ ఉంటుంది. ఈ స్థానంలో శుక్రాచార్యుల వారు స్వస్థానంలో ఉండడం వల్ల ఇంకా ఊహించని విధంగా లాభాలు ఉంటాయి అన్నమాట. గృహం వల్ల లాభాలు ఉండొచ్చు, వాహనాల వల్ల లాభాలు ఉండొచ్చు, సుఖశాంతులు పెరుగుతూ ఉండొచ్చు. అలాగే విద్య, మంచి విద్యలో వారు ముందరికి వెళ్ళొచ్చు, స్కాలర్షిప్లు రావచ్చు, మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు రావచ్చు, మంచి ఆలోచనలు అలాంటివన్నీ తల్లిదండ్రుల ద్వారా అన్ని విధాలుగాను బాగుంది. నెలాఖరు వచ్చేటప్పటికి ఏమైనా పరిహారాలు చేస్తే బాగుంటుంది? తప్పకుండా చేసుకోవాలి. ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహువు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా పరిహారాలు చేసుకుంటూ వాక్కుని కొంచెం జాగ్రత్తగా వీరి అదుపులో ఉంచుకోవడం అనేది చాలా చాలా మంచిది. రాహుకేతు పూజ చేసుకోవడం ద్వారా, అలాగే కుజ, శని, శుక్ర స్తోత్రపారాయణాలు చేయడం ద్వారా చాలా వరకు వీరికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. అమ్మా, సెప్టెంబర్ నెలలో గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అనేది మాకు చక్కగా అర్థమయ్యేలాగా చెప్పారు. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు. సో మీరందరూ ఈ పరిహారాలని చక్కగా
పాటిస్తూ మీ మార్గాన్ని సుగమం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.